నమస్తే కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ గారు ఉన్నారు. సో వారిని అడిగి న్యూమరాలజీలో మనకున్న డౌట్స్ ని క్లియర్ చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే శైలజ్ గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఎస్ మేడం, బాగున్నాను. మీరు కూడా కొంచెం ఎగ్జైట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎస్ చెప్పండి. సో టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మీరు నిర్వహిస్తున్న క్లాసెస్ గురించి ఒకసారి చెప్పండి. ఎస్ మేడం, December 15th సండే వస్తుంది మేడం. ఆ రోజు ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ఉన్నది. ఇట్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. న్యూమరాలజీకి సంబంధించిన టోటల్ కన్క్లూజన్స్, ఎక్కడెక్కడ మనం చిన్న చిన్న మిస్టేక్ చేయటం వలన మనం న్యూమరాలజీ చేసుకున్నది కూడా ఫలితం లేకుండా పోయిందా అనే దాని గురించి ఒక కన్క్లూడెడ్ ప్రోగ్రామ్. చాలా వండర్ఫుల్. ఇది మీకు అద్భుతంగా పనిచేస్తుంది. సో దీంట్లో చాలామంది మన పాత వాళ్ళే ఉన్నారు, రీఎన్యువలెంట్ అవుతున్నారు. మీకు కొత్త వాళ్ళకు కూడా స్వాగతం. సో కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, మీరు కాల్ బ్యాక్ చేయొచ్చు. దాంట్లో తొందరగా రావచ్చు. రష్గా ఉంది. మీరు దీంట్లో చాలా అద్భుతమైన సమాచారాన్ని తీసుకోవచ్చు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకి ప్రోగ్రామ్ ఉంటుంది. మధ్యలో చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు లంచ్ గించి అంతా అక్కడే ప్రొవైడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఒకరోజు టైం కేటాయించడం ప్లాన్ చేసుకొని రండి, మీరు అద్భుతంగా నేర్చుకొని పోవచ్చు. నెంబర్ 2 వచ్చేసి మనకి కోర్సెస్ మేడం. 3 లెవెల్స్లో కోర్సెస్ ఉంటాయి మనకి. నెంబర్ 1 మనకి ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది. చాలా స్ట్రాంగ్ కోర్స్ మీకు డిజైన్ చేయడం అనేది. ఇది నేర్చుకుంటే మీకు న్యూమరాలజీలో దాదాపు ఫౌండేషన్ అంతా క్లియర్ అయిపోతుంది, బేసిక్స్ అన్నీ కూడా. తర్వాత రెండోది వచ్చేసి 30 days న్యూమరాలజీ మ్యారథాన్ ప్రోగ్రామ్. దీంట్లో 30 క్లాసెస్ ఉంటాయి. 90% న్యూమరాలజీ కవర్ అయిపోతుంది, క్లోజ్. ఓకేనా? ఇది కూడా చిన్న ప్రీమియంతోనే ఉంటుంది. మీకు ఇక లాస్ట్ కోర్స్ వచ్చేసి మీకు 30 days కంప్లీట్ న్యూమరాలజీ కోర్స్. దీనికి కొంత సాఫ్ట్వేర్ సపోర్ట్ కూడా ఇస్తున్నాం మనం. ఇది మీరు పక్కా బిజినెస్ చేసే కోర్స్ అనమాట. సో ఇది నేర్చుకున్న వెంటనే మీరు అంటే 1 monthలో ఇది కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ మంత్లో మీరు స్టార్ట్ చేస్తే ఫర్ మంత్ 1 lakh నుంచి 1.5 lakh చంపుకోవడానికి ఇది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ అనమాట. అదంతా మేము రోడ్ మ్యాప్ అంతా మేమే ఇచ్చేస్తాం. దీంట్లో నిరుద్యోగులు ఎమ్మటే ఛాన్స్ తీసుకోవచ్చు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ ఒక 1 hour టైం నాకు ఇచ్చేటట్టుగా మీరు టైం లీజర్ సెట్ చేసుకుంటే దాంట్లో నేను నేర్పించేస్తాను. మీరు ఎమ్మటే ఎర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. నెంబర్ 3 వచ్చేసి మహారాణుల గురించి. ఎవరైతే గృహిణులు ఉన్నారో, తర్వాత చిన్న చిన్న ఎంప్లాయ్మెంట్లో స్టక్ అయి ఉన్నారో, మీకు మంచి ఇతిహాసం దీంతో నేర్చుకుంటే మీరు అద్భుతంగా 1 lakh నుంచి 1.5 lakh చంపించుకోవడానికి చాలా మంచి అవకాశం. ఇది చాలామంది ఉపయోగించుకోవాలి. నేను హార్ట్ఫుల్గా మీకు స్వాగతం. నేను వెయిటింగ్ మీకు అవకాశం ఇస్తానికి. మీరు అద్భుతంగా దీంట్లో ఎర్నింగ్ స్టార్ట్ చేసేయచ్చు. మీరు కూడా ఒక ఉన్నతమైన స్థాయికి చేరుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎస్ మేడం. సో కింద నెంబర్ స్కూల్ అవుతే మీరు కాల్ బ్యాక్ చేయొచ్చు. దానికి సంబంధించిన డౌట్స్ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఎస్, వాట్ ఈస్ టుడే? సో కుబేర మంత్ర సిరీస్ 229లో ఉన్నాము. ఎస్ మ్యామ్. గత ఎపిసోడ్లో మీరు బర్త్ చార్ట్లో కొన్ని నెంబర్స్ ఎక్కువ అయితే ఎలా ఉంటుంది, తక్కువ అయితే ఎలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆల్రెడీ మనం 1 గురించి 7 గురించి డిస్కస్ చేసాం. సో ఈ రోజు ఎపిసోడ్లో మీరు ఏ నెంబర్ గురించి చెప్పబోతున్నారు? ఎస్, నాకు ఇష్టమైన 8th చెప్తాను. ఎందుకంటే నా నెంబర్ అది, నా డేట్ ఆఫ్ బర్త్ కూడా అదే. కాబట్టి నేను 8th గురించి ఈరోజు చెప్పబోతున్నాను. 8th అనేది చాలా వండర్ఫుల్ నెంబర్ మేడం. దాన్ని రివర్స్ చేసేస్తే ఇన్ఫినిటీ అంటారు కదా, మనం మ్యాథ్స్ నేర్చుకుని ఇన్ఫినిటీ వస్తుంది. అంటే ఆది అంతం ఏముండదు, ఎప్పుడు కూడా అది ఎక్కడ ఎండ్ కాదనమాట. స్ట్రాంగెస్ట్ నెంబర్. సో మనకి న్యూమరాలజీలో కూడా 8 అనేది చాలా వండర్ఫుల్ నెంబర్. చాలామంది భయపడతారు దీన్ని చూస్తే. అంటే ఎందుకంటే ఇది బాగా ఇబ్బంది పెడతా ఉంటుంది. ఎందుకంటే ఇది బేస్డ్, దీనికి మనకి అధిపతి గ్రహం వచ్చేసి శనీశ్వరుడు, శని మహాభగవానుడు. ఇక ఆయన వల్ల మనకి బాగా ఇబ్బంది జరుగుతుంది అందరూ అనుకుంటారు. కానీ శని ఈజ్ మనీ అంటారు. శని అనేది లేకపోతే మనీ ఎర్నింగ్ కూడా. ఇట్ ఈస్ అ డిసిప్లిన్ నెంబర్. తర్వాత మంచి వండర్ఫుల్ నెంబర్. ఇది లేకపోతే అసలు మనం ఏం నేర్చుకోలేము. ఎందుకంటే ప్రాక్టికల్ నెంబర్ అంటారు దీన్ని. ప్రాక్టికల్. ఎవరైతే 8thలో జన్మిస్తారో, 8, 17, 26లో జన్మిస్తారో కంపల్సరీ వీళ్ళు మల్టీ టాలెంటెడే ఉంటారు మేడం. నేను కూడా మల్టీ టాలెంటెడే. నాకు ఫైనాన్షియల్ సెగ్మెంట్స్లో తజుర్బా, నాకు దాదాపు 30 years ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత మనకు న్యూమరాలజీలో కూడా ఎక్స్పీరియన్స్, ఇంకా చాలా వేరే కూడా నాకు కనెక్టెడ్గా ఉన్నాయి. అంటే మల్టీ టాలెంటెడ్ ఉండే ప్రతి పర్సన్ వచ్చేసి ప్రాక్టికల్ పర్సన్. ఎందుకంటే వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఏది చెప్తే అది నమ్మరు. నీకు అదే అవుతుంది, ఇదే అవుతుంది, నువ్వు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే మీకు ₹1,00,00,000 వస్తాయంటే నమ్మరు. ఎందుకంటే ప్రాక్టికల్ మస్ట్ అండ్ షుడ్. ప్రాక్టికల్ లేకపోతే కష్టం. అయితే ఎవరి లైఫ్లోనైతే ఒక్కసారి 8 వచ్చింది అనుకోండి మేడం, వీళ్ళు ఏంటంటే 100% వీళ్ళు ప్రాక్టికల్, మల్టీ టాలెంటెడ్, మంచి పవర్ఫుల్ నెంబర్ ఇది. కాకపోతే కొంచెం స్లోగా ఉంటారు. నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలంటే కొద్దిగా స్లోగా ఉంటారు, కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే 8 అనేది శనీశ్వరుడి నెంబర్ కాబట్టి అది 1.5 టన్నుల బరువు ఉంటుంది మామూలుగా. ఈ సైన్స్ సోషల్ చదువుకుని అందరికీ తెలుసు. ఈ గ్రహాలు ప్రయాణం చేయాలంటే ఆర్బిటాల్ ఉంటుంది. ఆర్బిటాల్లో ప్రయాణం చేయాలి. ఇది 1.5 టన్నుల బరువు ఉంటుంది. తర్వాత కొన్ని ఫ్యామిలీస్ ఇష్యూలో కాలు కూడా ఇరగటం జరుగుతుంది. అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. 1.5 టన్నుల బరువు ఉన్న వ్యక్తి మళ్ళీ ఒక కాలుతో నడవాలంటే కొంచెం టైం పడుతుంది. అందుకనే మనకి ఏలినాడు శని అని చెప్పి రకరకాల శని దశల్ని చెప్తూ ఉంటాం మనకి ఆస్ట్రాలజీ కానీ న్యూమరాలజీలో కానీ. సో దాంట్లోనే కొంచెం స్లోగా వస్తే, స్లోగా బయటకు వెళ్ళిపోతే మాత్రం నీకు శిఖరాగ్రస్థానమే.
బయటికి వెళ్ళిందంటే మాత్రం ఒక పీక్, ఒక అత్యుత్తమ స్థాయిలో ఉంటాం. కాబట్టి ఇది నెంబర్ని మనం చెడుగా అనుకోవాల్సిన అవసరం లేదు. శని ఈజ్ మనీ. కాబట్టి మీరు కనెక్టెడ్గా ఉంటే మీకు దానికి రెమెడీ ఏం చేసుకోవాలో చేసుకుంటే అద్భుతంగా దూసుకుపోవచ్చు. ఇక 8 మనకి ఒకవేళ మీ బర్త్ చార్ట్లో 2 సార్లు రిపీట్ అయింది అనుకోండి మేడం, 100% వీళ్ళు జిద్ది క్యాండిడేట్స్, చాలా జిద్ది. ఒకటి ఏదన్నా అన్నారంటే మాత్రం దాన్ని వదిలిపెట్టడానికి కుదరదు. వీళ్ళు ఏదంటే అది చేసి తీరాల్సిందే. వాళ్ళు ఏ ప్రాజెక్ట్ అనుకోనండి. మంచి ఫైనాన్షియల్ ప్లానర్స్ కూడా వీళ్ళు. ఫైనాన్స్కి సంబంధించిన మంచి ప్లానింగ్. మీకు ఇంతెందుకు, మీకు గవర్నమెంట్ ప్రణాళికల సంఘాలు తీసుకున్నాను అనుకోండి, ప్రణాళిక సంఘాలు అని ఉంటాయి కొన్ని, వాటికి కూడా వీళ్ళే బాగా ఎలిజిబుల్ ఉంటారు. దాంట్లో ఈ నెంబర్లో ఎక్కువ ఉంటారు. అంటే డబ్బుల్ని ఎలా వాడాలి, ఎంత ఫండ్ ఎంత, దాన్ని ఎట్ట డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఒక స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు ప్రతిదానికి ఒక ప్రణాళిక ఇస్తూ ఉంటారు అనమాట. ఈ డబ్బులు ఇట్లా ఖర్చు పెడితే ఇట్లా యూటిలైజ్ అవుతా ఉంటాయి. ఇవన్నీ కూడా చెప్పే క్యాండిడేట్స్ మనకి 8, 17, 26 చాలా స్ట్రాంగెస్ట్. వీళ్ళు 2 సార్లు రిపీట్ అయితే మాత్రం జగమొండి అండి, మొండి జగమొండి టైపులో ఉంటారు. పట్టితే మాత్రం అది జరిగి తీరాల్సిందే. ఇక అన్ని తిరిగేది అనేదే ఉండదు. ఓకే మేడం. తర్వాత మనకి 8 కనుక 3 సార్లు రిపీట్ అయింది అనుకోండి, వీళ్ళు కూడా చాలా జిద్దిగా ఉంటారు, మొరటుగా ఉంటారు, చాలా మొరటు. ఇక వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదనుకుంటే అది జరిగి తీరాల్సిందే, అంత మొరటుగా ఉంటారు. ఏదంటే వాళ్ళు తర్వాత వీళ్ళకి 8 కనుక 4 సార్లు రిపీట్ అయింది అనుకోండి మేడం, వీళ్ళకి ఒక స్పెషల్ క్యారెక్టరేషన్ ఉంటుంది. వీళ్ళు జేబులో డబ్బులు తీసేసి అక్కడక్కడ పెడతా ఉంటారు. మామూలుగా ఫ్రిడ్జ్ మీద ఆడ ఈడ, అంటే ఇంట్లో ఫ్రిడ్జ్ మీద, టీవీ పక్కన, డ్రాయింగ్ రూమ్లో ఆడబెట్టేసి మర్చిపోతూ ఉంటారు. వీళ్ళ క్యారెక్టరేషన్ మర్చిపోయి మళ్ళీ ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు అరే నేను అక్కడ డబ్బులు పెట్టిన ఇంట్లో అని అడుగుతూ ఉంటారు. సో వీళ్ళకి 8 నెంబర్ ఎప్పుడు కూడా మనకి ఏం నేర్పుతుందంటే ప్రాక్టికల్గా ఎలా ఉండాలి, దాన్ని ఎలా సాధించాలి, ఏదైనా సాధించాలంటే ఇవన్నీ నేర్పే నెంబర్ మనకి 8వ నెంబర్. సో చాలామంది దీన్ని తప్పుగా అనుకొని కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ దీన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. దీనికి రెమెడీస్ కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. రెమెడీస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇది పరమేశ్వరుడికి బాగా కనెక్ట్ అయ్యే నెంబర్. ఎందుకంటే ఈయన ఒక అంశతోనే జన్మిస్తాడు. మన శనీశ్వరుడు అంటే ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఈయన దీక్షనే చేస్తుంది. అందుకే ఈయన కలర్ ఆయన కలర్ కొంచెం దగ్గరగా ఉంటుంది. శివుని కలర్, శనీశ్వరుడి కలర్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఈయనకి మీరు కొలుస్తున్నారు అంటే మీరు డైరెక్ట్గా పరమేశ్వరుని కొలిచినట్టే. ఇప్పుడు కార్తీక మాసం అందరూ శివాలయానికి వెళ్తూ ఉంటారు. ఈయనకు కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, చేయండి మంచిగా. అద్భుతంగా మీరు మీ యొక్క పాజిటివ్ వేర్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకేనా. సో మీరు అద్భుతంగా ఈ 8 నెంబర్ కనుక మీకు బర్త్ చార్ట్లో రిపీట్ అవుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. అద్భుతంగా మీరు దూసుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేదు. శని అనగానే భయపడకండి. మీకు మనీని చేకూర్చడానికి ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసే నెంబర్ అనుకోవచ్చు. మంచిగా మల్టీ టాలెంటెడ్ నేర్పుతుంది, డబ్బులకు సంబంధించిన మార్గాలు కూడా నేర్పుతుంది. మంచిగా స్థిరపడటానికి ఆస్కారం ఉంటుంది. క్యారెక్టరేషన్ కొద్దిగా చేంజ్ అవుతూ ఉండొచ్చులే, కానీ పర్ఫెక్ట్గా ఉండే నెంబర్ 8వ నెంబర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. 8వ నెంబర్ కూడా చాలా అద్భుతంగా కంప్లీట్ చేయడం అనేది జరిగింది. ఓకే సార్, చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.